గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్స్లో విజయవాడకు చెందిన 33 ఏళ్ల యువకుడికి విజయవంతంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జీవనదాన్ ద్వారా లభించిన కాలేయంతో పునర్జన్మ పొందిన రోగి. గుంటూరు ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కిమ్స్ శిఖర హాస్పిటల్స్ వైద్యులు మరో అరుదైన మైలురాయి అధిగమించారు. అడ్వాన్స్డ్ డీకంపెన్సేటెడ్ లివర్ డిసీజ్ తీవ్రమైన కాలేయం వైఫల్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 33 ఏళ్ల ఒక యువకుడికి మరణించిన వ్యక్తి బ్రెయిన్ డెడ్ దాత నుండి సేకరించిన కాలేయంతో విజయవంతంగా మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. డాక్టర్ హరికుమార్ మాట్లాడుతూ మరణానంతరం వారి అవయవాలను దానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అమర్చడం ద్వారా వారికి మరల జీవించే అవకాశం కల్పించడం ఎంతో గొప్ప విషయమని, ఇటువంటి కార్యక్రమాన్ని గవర్నమెంట్ వారు జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా సమాజంలో అందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అవయవాల్ని ట్రాన్స్ప్లాంటేషన్ రవాణా చేయడానికి గ్రీన్ ఛానల్ ద్వారా గమ్యానికి తొందరగా చేరడానికి సహకరిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరియు మీడియా మిత్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మనకి గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్ నందు ఈ లివర్ మార్పిడి శస్త్రచికిత్స సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి ఇవాళ మధు గారిని ఇంటికి డిశ్చార్జ్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇతను మన గుంటూరు విజయవాడ నగర నివాసి. ఇతనికి ఫస్ట్ లివర్ ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేసినప్పుడు లోకల్ డాక్టర్స్ ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళండి, లేకపోతే ఇంకో ఊరు వెళ్ళండి, చెన్నై వెళ్ళండి అని చెప్పినా గానీ ఇతను మన మీద నమ్మకంతో ఇక్కడ గుంటూరు శిఖర హాస్పిటల్ రావడం జరిగింది. సో ఇక్కడ మనం లోకల్ పేషెంట్ ని లోకల్ గానే ఇక్కడే వైద్యం అయిపోవాలని చెప్పి లివర్ మార్పిడి శస్త్రచికిత్స గుంటూరు విజయవాడ పీపుల్ కి మనం ఇక్కడే చేయడం ద్వారా చాలా ఖర్చు కానీ ఇవన్నీ తక్కువలో అయ్యేటట్టు, ప్లస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఆపరేషన్ అయిన తర్వాత కూడా కొద్ది నెలలు కొద్ది సంవత్సరాలు ఫాలోఅప్లు అవన్నీ ఉండాలి. దూర ప్రాంతాలకు వెళ్ళి ఇవన్నీ చేయడం చాలా కష్టం. సో ఇవన్నీ మనకి ఇక్కడే అందుబాటులో ఉండడం వలన ఫ్రమ్ A to Z వైద్యం లివర్ కి సంబంధించి మందులతో గానీ, ఆపరేషన్లు గానీ, ఇంటర్వెన్షన్ రేడియాలజీ గానీ అన్ని కూడా మన హాస్పిటల్ నందే అవైలబుల్ గా ఉండడం వలన తను ఇక్కడ చూస్ చేసుకోవడం జరిగింది. సో ఇతను సక్సెస్ఫుల్ గా లాస్ట్ ఈ 10-12 రోజుల్లో కోలుకొని ఇవాళ ఇంటికి పంపిస్తా ఉన్నాం. కాబట్టి మెయిన్ గా ఏంటంటే మన కిమ్స్ శిఖర హాస్పిటల్ నందు లోకల్ గానే మనం ఎంత పెద్ద వైద్యం అయినా లివర్ కి సంబంధించి స్టార్టింగ్ ఫ్రమ్ లివర్ కి ఫ్యాటీ లివర్ మందుల దగ్గర నుంచి లివర్ ట్రాన్స్ప్లాంట్, ఇంటర్వెన్షన్ రేడియాలజీ టిప్స్ ఇవన్నీ కూడా కిమ్స్ శిఖర హాస్పిటల్ నందు వైద్యం చేస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ ప్రతాప్ మౌళి, హెపటాలజిస్ట్, కిమ్స్ శిఖర హాస్పిటల్స్ నుంచి. మన దగ్గర ఉన్న మధు గారు లివర్ ఫెయిల్ అయ్యి బాగా ఎక్కువ లెవెల్లో జాండీస్ ఉండి పొట్టలో నీరుండి లివర్ ఫెయిల్ అయిన పరిస్థితి. సో ఆయనకి అప్పుడు పరిస్థితి ప్రాణాపాయ పరిస్థితిలో ఉంది. సో దానికి గట్టెక్కించడానికి ఒకటే మార్గం లివర్ మార్పిడి. సో ఫ్యామిలీలో స్క్రీన్ అయినప్పుడు తనకి డొనేట్ చేసే ఫిట్ పర్సన్ ఎవరు దొరకలేదు. సో జీవన్ దాన్లో అవయవ దానానికి లివర్ ట్రాన్స్ప్లాంట్ కి రిజిస్టర్ అయి ఉన్నారు. సో లక్కీగా ఆయన కండిషన్ సిక్ గా ఉండటం వల్ల ఆయన ప్రయారిటీ నెంబర్ టాప్ లో వచ్చింది జీవన్ దాన్ లిస్ట్ లో. అది గవర్నమెంటే మెయింటైన్ చేస్తుంది లిస్ట్. సో 3 weeks లో లక్కీలీ లోకల్ గా ఒక బ్రెయిన్ డెడ్ పర్సన్ యాక్సిడెంట్ కేసులో చనిపోతున్న వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ అవయవ దానం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. సో దాంతో గవర్నమెంట్ ద్వారా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ద్వారా ఆయన కండిషన్ సిక్ గా ఉండటం వల్ల ఆయనకి ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెసిలిటీ అందుబాటు అయింది. సో ఆర్డర్ లో క్రమంగా మా హాస్పిటల్ కి ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికి మాకు ఫీజిబిలిటీ దొరికింది. సో ఆయన వచ్చి సక్సెస్ఫుల్ గా 2 weeks బ్యాక్ సర్జరీ జరిగింది. ఇప్పుడు పోస్ట్ ఆప్ పీరియడ్ లో సక్సెస్ఫుల్ గా హీ కేమ్ అవుట్ అండ్ ఇప్పుడంతా ఇంప్రూవింగ్ స్టేటస్ లో ఉన్నారు. ముఖ్యమైనది ఏంటంటే ఆర్గాన్ డొనేషన్ అనేది ఈ రోజులో బ్రెయిన్ డెడ్ అయిన పర్సన్స్ ఫిట్ గా ఉన్న వాళ్ళు ఆర్గాన్ డొనేషన్ ఇవ్వడం వల్ల కిడ్నీస్ కానీ, లివర్ కానీ, లంగ్స్ కానీ, హార్ట్ కానీ ఏదైతే ఆర్గాన్ ఫిట్ గా ఉందో చాలా మందికి ఆ తర్వాత సెకండ్ లైఫ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈయన అలాగే సెకండ్ లైఫ్ యాక్చువల్ గా వచ్చింది ఈయనకి. సో మెనీ థ్యాంక్స్ టు గవర్నమెంట్ హూ ఇస్ ప్రొవైడింగ్ జీవన్ దాన్ ఫెసిలిటీస్. సో కమ్యూనిటీ మొత్తం కూడా ఈ జీవన్ దాన్ని ప్రోత్సహించగలిగితే ఇలా ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి చనిపోయే వాళ్ళు చాలా మందిని మనం సేవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.